మన పరలోకపు తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును మనందరకును ఎల్లప్పుడూ కలుగును గాక. ఆమేన్. నేటి దినము దేవుని యొక్క పరిశుద్ధ అగ్ని అంశము. పరిశుద్ధ అగ్ని. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని మనం వాక్యంలో చదువుకుంటూ ఉంటాం. ఈ అగ్ని ఎవరెవరికి ఎలా ప్రత్యక్షమైంది కొన్ని విషయాలు చూసుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం. ఒక పొద నడిమికి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. ఇది మోషే తన మామయ్య ఇత్రో మందను కాసుకుంటూ హోరేబు కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ అద్భుతమైనటువంటి ఈ వింత మోషే చూచాడు. మోషే చూచినప్పుడు పొద వండుతుంది కానీ పొద కాలిపోలేదు. ఈ గొప్ప వింతను నేను చూస్తాను అని ఆ తట్టుకి బయలుదేరి వెళ్ళాడు. వెళుతున్నప్పుడు యెహోవా చూచాడు. చూచి మోషే మోషే అని అతన్ని పిలిచాడు. అప్పుడు మోషే చిత్తం ప్రభువా అన్నాడు. నీవు దగ్గరకు రావద్దు. నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము. నీ కాళ్లకున్న చెప్పులను తీసి దూరంగా పెట్టు అన్నాడు ప్రభు. అప్పుడు మోషే ఆ చెప్పులను దూరంగా పెట్టాడు. ఆ మండుచున్న పొదలో నుంచి దేవుడు మోషేకు ఆజ్ఞలు ఇస్తున్నాడు. నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలుల బాధను, వారు పెట్టిన మొరను నేను విన్నాను. కాబట్టి నీవు వారిని తోడుకొని పాలు తేనెలు ప్రవహించేటటువంటి కానాను దేశానికి నడిపించడానికి నేను ఎన్నుకున్నాను అన్నప్పుడు మోషే తప్పించుకోవాలని చూచాడు. మోషే తప్పించుకోవాలని చూచి, నేను ఎందుకు పనికిమాలిన వాడిని, నాలిక మాంద్యము కలవాడిని, కాబట్టి వేరే వాళ్ళని ఎవరినైనా నీకు ఇష్టం వచ్చిన వాళ్ళని పంపించు అన్నాడు. అప్పుడు దేవుడు కాదు, నిన్నే పంపిస్తాను అని మోషేకు ఆ మండుచున్న అగ్ని జ్వాలలో నుండి మాటలాడి మోషేని ఆశీర్వదించి, నీ అన్న అయిన అహరోను ఉన్నాడు కదా, అతనితో కూడా నీవు ఇశ్రాయేలులను పాలు తేనెలు ప్రవహించేటటువంటి కానాను దేశంలోనికి నడిపిస్తారు, నేను మీకు తోడై ఉంటాను అని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి దేవుడు అగ్నిలో నుండి మొట్టమొదటిగా మోషేతోటి మాట్లాడాడు. ఇక ఇశ్రాయేలులకు నడిపించటానికి మోషే నడిపిస్తూ ఉన్నప్పుడు రాత్రి అగ్ని స్తంభములోను పగలు మేఘస్తంభములోను దేవుడు వారిని కాచి కాపాడాడు 40 సంవత్సరాలు ప్రయాణములో. అది మనము నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం నుండి 22వ వచనాలు మనం చూస్తే, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలిగించుటకై రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుతూ వచ్చాను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల యొద్ద నుండి తొలగింపలేదు. దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలీ ప్రజల్ని ఎన్నుకున్నప్పుడు
వారు అరణ్య మార్గములో, సీనాయి అరణ్య మార్గము ద్వారా వారిని నడిపించాడు. 40 దినాల్లో చేరవలసినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి 40 సంవత్సరాలు నడిపించాడు. ఎందుకంటే యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వారు విన్నప్పుడు భయపడతారేమో అని దేవుడు అరణ్యములో వారికి కష్టాలు పెట్టి, ఆ కష్టాలని సహించి దేశమును స్వాధీనపరచుకోవడానికి యుద్ధాలు చేయవలసి వస్తుంది కాబట్టి అవన్నీ సహిస్తూ 40 సంవత్సరాలని వారిని మన్నాతోను, జీవజలముల ఊటతోను, మంచినీళ్లు అన్నీ కూడా దేవుడు అనుగ్రహించి వారిని నడిపిస్తూ వచ్చాడు. అందుచేత ఆయన పగటిలో నీడగా ఉండటానికి మేఘస్తంభాన్ని, రాత్రిలో వెలుగిచ్చుటకై అగ్ని స్తంభాన్ని వారి ముందు నుంచి తీసివేయలేదు. ఆ అగ్నిస్తంభం కానీ, మేఘస్తంభం కానీ పైకి లేచినప్పుడు మాత్రమే ఇశ్రాయేలీయులు ప్రయాణం సాగించారు. అది మరలా ఎన్ని రోజులైతే అక్కడ ఉంటుందో అక్కడే వారు బస చేసినట్లుగా గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆ తర్వాత సీనాయి పర్వతం మీద మోషేతో, నిర్గమకాండము 19వ అధ్యాయము 18వ వచనం. యెహోవా అగ్నితో సీనాయి పర్వతమును మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె ఉండెను. పర్వతం అంతయు మిక్కిలి కంపించెను. దేవుడైనటువంటి యెహోవా మోషేతో మాట్లాడడానికి సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు కొన్ని నియమాలు చెప్పాడు. ఆ పర్వతాన్ని ఎవరు ముట్టుకోకూడదు, ఏ పశువు గడ్డి వేయడానికి రాకూడదు, నీవు మాత్రమే ఆ కొండపైకి ఎక్కి రావాలి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు మోషే ఆ ఆజ్ఞలను ఇశ్రాయేలీయులకు తెలియజేసి ఆయన సీనాయి కొండ మీదకి ఎక్కి వెళ్ళాడు. 40 దినాలు ఏమీ తినకుండగానే దేవునితో గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే నిర్గమకాండము 23వ అధ్యాయము 17వ వచనంలో యెహోవా మహిమ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను అంటాడు. ఆ జనాలందరికీ 6 లక్షల కాల్బలము, వారి పిల్లలు, వారి భార్యలు, వారి పశువులు, వారి మందలు అందరూ కూడా ఇశ్రాయేలీయుల దేవుడైనటువంటి యెహోవా అగ్ని వలె వారి కన్నులకు కనబడ్డట్టుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనంలో సియోను కొండ మీద ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్ని జ్వాలా ప్రకాశములను యెహోవా కలుగ చేసెను అంటాడు. కాబట్టి అలాంటి వెలుగును, అగ్ని వెలుగుతో రాత్రి పగలు వారు ప్రయాణం చేయడానికి వీలుగా దేవుడైనటువంటి యెహోవా కోడి తన పిల్లలను తన రెక్కల కింద కాచిన రీతిగా వారిని నడిపించినట్లుగా ఈ అగ్నిలో ప్రత్యక్షమైనటువంటి యెహోవా అగ్ని. ఆ తర్వాత మనం చూస్తాం పెంతెకోస్తు పండుగ దినాన యెహోవా అగ్ని ఏ విధంగా వచ్చిందో. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మొదట 4 వచనాల్లో పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది
అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ పెంతెకొస్తు పండుగ దినాన అపోస్తలుడైన పౌలుతో కూడా ఉన్నటువంటి వారందరూ ఒక చోట కూడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు బలమైనటువంటి గాలి ద్వారా అక్కడ వారికి ప్రత్యక్షమై అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారిలో ఒక్కొక్కరికి పరిశుద్ధాత్మను అనుగ్రహించినట్లుగా మనము చూస్తున్నాం. వారందరూ పరిశుద్ధాత్మతో నిండి అన్య భాషల్లో మాట్లాడే, అన్య భాషలు అంటే మనం తెలుగు వారము హిందీ మాట్లాడాలంటే అది అన్య భాష అవుతుంది అనమాట. అలాగ రకరకాలైనటువంటి భాషలు గల ప్రజలు, ఆ ప్రజలందరూ తమ తమ భాషల్లో దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు కృపను దయచేశాడు. ప్రకటన గ్రంథంలో యోహానుకు ప్రత్యక్షమైనటువంటి దర్శనంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచుల గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలువెడుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను అంటాడు. కాబట్టి దేవుని యొక్క ముఖము మహాప్రకాశంతో ప్రకాశించుచున్న, ఈ ఎండాకాలంలో మనం సూర్యుని ఎలాగ చూడలేమో మహాప్రకాశంతో ప్రకాశించున్నటువంటి ఆయన ముఖాన్ని కూడా ఏ నరుడును చూచి బ్రతకడు అని మోషేతో దేవుడు చెప్పాడు. మోషే ఆశించాడు యెహోవాను చూడాలని. అప్పుడు మోషేకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నేను నిన్ను ఆ బండ సందుల్లో ఉంచి నా చేయితో నిన్ను కప్పుతాను. నేను దాటిపోయినప్పుడు నా వెనుక భాగాన మాత్రమే నువ్వు చూడగలవు. నా ముఖం చూసి ఎవడను బ్రతకడు. కాబట్టి నీవు ఆ బండసందుల్లో ఉండు అని అక్కడ పెట్టి మోషేని తన హస్తంతో కాపాడినట్లుగా వాక్యములో మనం చూడగలుగుతాం. అయితే దానియేలుకి దర్శనంలో ఆ సింహాసనం ఎలా ఉందో చూద్దాం. దానియేలు 7వ అధ్యాయము 9-10 వచనములు. ఇంకా సింహాసనములను వేయుట చూచి తిని మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లనివిగాను ఉండి నందున ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె నుండి అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచూ ఉండెను. ఈ దర్శనం దానియేలు కూడా చూశాడు. కాబట్టి దేవుడు మహా అగ్ని, దహించు అగ్నిగా మరి ప్రజలకు ప్రత్యక్షమైనట్లుగా చూస్తున్నాం. అయితే తెస్సలోనికైలో రాసినటువంటి పత్రికలు, పౌలు గారు రాసినటువంటి మాటలను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ తెస్సలోనికైలకు 1వ అధ్యాయము 6-8 వచనములు. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు తన దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారిని, మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సువార్తకు లోబడని వారిని ప్రతిదండన చేయును అంటాడు. ఆయన అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై, ఇది 2వ రాకడలో జరిగే విషయం. ఏం చేస్తాడట? దేవుణ్ణి ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సువార్తకు లోబడని వారికి కూడా ప్రతిదండన చేసేటటువంటి సమయం అది. ఇక మనము శిక్షకు ఇచ్చినటువంటి కొన్ని అగ్నిని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనంలో, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెనుకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాయుటకు అటు ఇటు తిరుగు
ఖడ్గజ్వాలను నిలవబెట్టాను అన్నాడు. ఆదాము ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో, తినవద్దన్న పండు తిని పాపాన్ని కొని తెచ్చుకున్నాడో, అప్పుడు దేవుడు ఆదామును ఏదైనా తోటలోంచి బయటకు వెళ్ళగొట్టి మరలా రెండవసారి ఆ తోటలోనికి రాకుండా ఉండటానికి అటు ఇటు తిరుగు ఖడ్గ జ్వాలలను పెట్టాడట. అలాగే లోతు సొదొమలో ఉన్నప్పుడు ఆదికాండం 19వ అధ్యాయం 23, 25 వచనాలు. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్ని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములో నివసించి వారినందరినీ నేల మొరకులను నాశనము చేశాను అన్నాడు. సొదొమ గొమొర్రా యొక్క పాపం ఎక్కువైపోవటం చేత దేవుడైనటువంటి యెహోవా నీతిమంతుడైనటువంటి లోతును రక్షించడానికి అతని దగ్గరికి దూతలను పంపి అతన్ని తప్పించి సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకాల్ని కురిపించాడు. కాబట్టి ఈ అగ్ని గంధకములతో ఆ సొదొమ నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా దేవుడైనటువంటి యెహోవా తన అగ్ని ద్వారా మానవులకు ఇంతవరకు ప్రత్యక్షమయ్యాడు. అలాగే రెండవ రాకడలో కూడా దేవుడు అగ్నితో వస్తాడు. ఆయన మొదట గొర్రెపిల్ల రీతిగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు కొదమసింహం వలె వస్తాడు. కాబట్టి ఎవరైతే ఆయన్ని అంగీకరించరో వారందరూ బాధను అనుభవిస్తారు. ఆయన వచ్చినప్పుడు ఆయన నమ్ముకున్న మనం ఏమై ఉంటాము ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన పోలి ఉందని ఎరుగుదాము. ఆయన రాకడ సమీపంగా ఉంది కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభువు చెప్తున్నాడు. ఆయన్ను ప్రార్థిస్తూ ఆయన మహిమ ద్వారా పరలోక రాజ్యములో ప్రవేశించడానికి దేవుడు తన కృపా సహాయములను మనకు మెండుగా దయచేయనుగాక. ఆమేన్.